సామాజిక అస్త్రం Number one. పోలవరం నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి హామీ ఇచ్చారు. పోలవరం నిర్వాసితులకు అల్లూరు జిల్లా దేవీపట్నం తహసీల్దార్ కార్యాలయంలో ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శిరీషాదేవి 107 మంది అర్హులైన వారికి ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. పోలవరం నిర్వాసితులను గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం అలా కాదని అర్హులైన వారిని ఎంపిక చేసి వారికి సహాయం చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. సబ్ కలెక్టర్ కల్పశ్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టాలు పొందిన వారు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోజు మన దేవీపట్నం మండలంలో పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఆర్డీఓ గారు, అదే విధంగా ఎంఆర్ఓ గారు, అదే విధంగా ఎన్డీఏ కూటమి పెద్దలకి, దేవీపట్నం మండల ప్రజలకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఈ రోజు ప్రధానంగా చెప్పుకుంటే మన అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే మన ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేసిందన్న దానికి ఉదాహరణ ఈ రోజు చూస్తే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎవరు మన పోలవరం నిర్వాసితుల బాధలు పట్టించుకున్న నాదులే లేడు. మీకు డబ్బులు రేపు పడతాయి, ఎల్లుండి పడతాయి నిర్వాసితులకు ఆశలు పెట్టి ఓట్లు వేయించుకొని అధికారం 5 సంవత్సరాలు కూడా అనుభవించారు. కానీ కనీసం ఇక్కడ పడుతున్నటువంటి ప్రజలు వారి యొక్క బాధలు గాని ఇబ్బందులు గాని పట్టించుకున్న నాదులే లేడు. దానికి నిదర్శనంగానే ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో సంక్రాంతికి ముందే మన దేవీపట్నం మండలానికి, అదే విధంగా ఏదైతే పోలవరం ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా 815 కోట్ల రూపాయలు మనకి పోలవరం ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ నిధులకుండా కింద విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగా సంక్రాంతికి ముందే మన దేవీపట్నం మండలంలో 50 కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో కూడా వేయడం జరిగిందండి. అంటే సంక్రాంతికి ముందే వీళ్ళందరికీ పండుగ ఆల్రెడీ వచ్చేసింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదే విధంగా ఏదైతే కాలనీలు ఆనందర్ కాలనీ కట్టించారో వాళ్ళకి ఇల్లు అయితే కట్టించారు కానీ పట్టాలు కూడా అందించినటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగలేదు. కానీ ఈ రోజు మనము ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇల్లులు కట్టి ఆర్ఎండ్ఆర్ కాలనీస్ కట్టిన వారు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పట్టాలు 107 పట్టాలు మన దేవీపట్నం మండలంలో ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతా ఉంది. నిజంగా చాలా హర్షించదగ్గ విషయం అండి. ప్రజలకు ఎప్పుడు కూడా తోడుగా ఉండి మీ యొక్క ప్రతి దాంట్లో కూడా మన ప్రభుత్వం అండగా ఉంటుందన్న దానికి నిదర్శనం ఈ రోజు మీ అందరికి తెలియజేస్తా ఉన్నాము. దానిలో భాగంగా ఈ రోజు మన దేవీపట్నం మండలంలో 107 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా చాలా మంది కూడా అర్హులైన వారు చాలా మంది ఉన్నారు. వారికి ఇంకా రాలేదు ప్యాకేజ్. అంటే ఓల్డ్ యాక్ట్ ప్రకారం 18 సంవత్సరాలు నిండిన వారు అప్పుడు లేకపోయినప్పటికీ ఇప్పటికీ చాలా మంది 18 సంవత్సరాలు నిండి పెళ్లిళ్ళయి ఇంకా పిల్లలు కూడా ఉన్నారు. కానీ మేము ఎలిజిబుల్ లిస్ట్ లో మేము లేము. చాలా రకాల సమస్యలు చెప్తా ఉన్నారు. మా అప్లికేషన్ కొట్టిపడేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మేము వినతులు స్వీకరించడం జరిగింది. ఎవరైతే నష్టపోయిన వారు ఉన్నారో వారందరి దగ్గర కూడా మేము అప్లికేషన్ తీసుకొని త్వరలోనే వాళ్ళకి న్యాయం చేసి, ఎవరైతే బాధితులు ఉన్నారో, నష్టపోయిన వారు ఉన్నారో, ఈ నిర్వాసితులు ఉన్నారో వారందరికీ న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లి మన ముఖ్యమంత్రి గారి ద్వారా మరలా సెకండ్ లిస్ట్ లో ఎవరైతే ఈ ప్యాకేజ్ రాని వారు ఉన్నారో, ఈ గృహాలు రాని వారు ఉన్నారో వారందరికీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని భరోసా ఇస్తూ ధన్యవాదాలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.